ప్రకృతి ప్రకోపిస్తే ఏదైనా క్షణాల్లో మట్టి కావాల్సిందే. అందాల దేశం వెనిజులా ప్రస్తుత దారుణ పరిస్థితే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. దక్షిణ అమెరికా దేశం వెనిజులాను జంట భూకంపాలు కుదేలు చేశాయి. భారీ ప్రకృతి విపత్తు నుంచి అది కోలుకోలేకపోతోంది. జూన్ 24న కేవలం 39 సెకండ్ల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విపత్తునే కలిగించాయి. మొదటి భూకంపం రిక్టార్ స్కేలుపై 7.2గా నమోదు కాగా వెంటనే వచ్చినటువంటి భూకంపం మరింత తీవ్రంగా 7.5గా నమోదయ్యింది. ఈ 2 భారీ భూకంపాలు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. భవనాలు కుప్పకూలడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం, ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు పోరాడుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ విధ్వంసంలో మృతుల సంఖ్య 589 మందికి చేరింది. ఇది ఇంతటితో ఆగదు. శిథిలాల్లో నిర్జీవులైన వారి సంఖ్య భారీగానే ఉంటుంది. వెనిజులాలో వెనువెంటనే భారీ భూకంపాలు రావడం ఎందరినో నివ్వెరపరుస్తోంది. కేవలం 39 సెకండ్లలో 2 భారీ భూకంపాలు విరుచుకుపడటంతో భూమి నిట్ట నిలువునా చీలిపోయింది. మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా కేవలం 39 సెకండ్ల తర్వాత 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం నమోదయ్యింది. ఈ దేశాన్ని కుదిపేసిన ప్రకంపనలు ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైనవి. 1900 తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలుగా వీటిని చెప్పవచ్చు. అధికారికంగా కేవలం వందలాది మంది మరణాలు, వేలాది మంది గాయపడినట్లు ప్రకటిస్తున్నా శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య ఖచ్చితంగా భారీగానే పెరిగే అవకాశం ఉంది. అనేక కుటుంబాలు తమ సభ్యుల కోసం, బంధువుల కోసం ఆందోళనగా వెతుకుతున్నాయి. గల్లంతైన వారి వివరాల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్లను కూడా ప్రారంభించారు. రాజధాని కారాకస్, లాగువైరా తదితర ప్రాంతాల్లో వందలాది భవనాలు చూస్తుండగానే నేలమట్టమైపోయాయి. విమానాశ్రయం, మెట్రో ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆఫ్టర్ షాకులు అనేకం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరో ప్రకంపనం కూడా వచ్చే అవకాశం ఉందని భూకంప నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సమన్వయంతో అమెరికా, భారత్, కొలంబియా, మెక్సికో, యూరప్ దేశాల నుంచి సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సామాగ్రి చేరుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఉన్న వెనిజులాకు ఈ విపత్తు పునర్నిర్మాణ భారాన్ని మరింత పెంచింది. విద్యుత్తు, ఆరోగ్యం, రవాణా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రాణాలను కాపాడటం మొదటి లక్ష్యమైతే లక్షలాది మందికి నివాసాలు, తాగునీరు, విద్యుత్తు, వైద్య సేవలు పునరుద్ధరించడం ఇప్పుడు వెనిజులా ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది. వెనిజులాను ప్రాణ నష్టం, మౌలిక వసతుల విధ్వంసం, కొనసాగుతున్న ఆఫ్టర్ షాకుల భయం ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉంది. ప్రజలు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దృష్టి అంతా కూడా వెనిజులాపైనే ఉంది. సహాయక చర్యలు ఎంత వేగంగా, సమర్థవంతంగా కొనసాగుతాయి అనే దానిపైనే వేలాది మంది బాధితుల భవిష్యత్తు ఇప్పుడు ఆధారపడి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ భూకంపంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అవసరమైన సాయాన్ని ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. అమెరికా ఇప్పటికే $150 బిలియన్ సాయాన్ని ప్రకటించింది.